ఒక రాజు సన్యాసికి బంగారు కత్తెర గిఫ్ట్గా ఇచ్చాడండి. అప్పుడు ఆ సన్యాసి తిరిగి ఆ బంగారు కత్తెరను రాజుకే తిరిగి ఇచ్చేశాడు. రాజుగారు, నాకు ఈ కత్తెర అవసరం లేదండి, మీకు వీలుంటే సూది నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు ఆ రాజు సూదిని సన్యాసికి ఇస్తూ, నువ్వు సూదినే ఎందుకు అడిగావు అని సన్యాసిని అడిగాడండి. అప్పుడు ఆ సన్యాసి ఏమన్నాడో తెలుసా? రాజుగారు, ఈ కత్తెరకు విడదీసే స్వభావం ఎక్కువ, అలాగే ఈ సూదికి దేన్నైనా కలిపే స్వభావం కూడా ఎక్కువే అన్నాడు. ఇప్పుడున్న మనుషులకి కత్తెర కన్నా సూది అవసరమే ఎక్కువగా ఉంది రాజుగారు అని చెప్పాడు. అలాంటి సమాజంలో ఉన్నాం కదా మనం. ఇందులోని అంతరార్థం ఎంతమందికి అర్థమైందండి? మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.